రెడ్డి, యాక్చువల్లీ నిన్ను ఒకటి అడగాలి, కానీ ఇప్పుడు కాదు. ఈవినింగ్ కాల్ చేస్తా. ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోకే. ఫోన్లో సిగ్నల్ ఉందా? ఉందలే. తను ఇలా గుద్దుకొని వెళ్ళినప్పుడు నాకు భలే అనిపించింది. ఇందుకు ఛార్జింగ్ ఎక్కుతుందా? 69% ఉంది. కరెక్ట్ సరిపోద్ది. గోడలు అడ్డు ఉండడం వల్ల సిగ్నల్ లోపలికి రాదేమో. తీసి మేడ మీదకి వెళ్ళిపోదాం. మేడ మీదకి వెళ్తే మరి ఛార్జింగ్ బాగా చలేస్తుంది. ఇంకా కాల్ చేయలేదేంటి? బహుశా వాళ్ళ అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తూ బాగా బిజీగా ఉందేమో. పిచ్చి పిల్ల. ఒసేయ్, నువ్వు కూడా సేమ్ కలర్ వేస్తే ఎట్లనే? నువ్వు వేరే వేసుకో. ఇప్పటికిప్పుడు వేరే కలర్ అంటే ఎట్లనే? దాని మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఎక్కడికైనా తెచ్చుకోవాలి నేను. అసలు నాకు రేపు ఏం వేసుకోవాలో కూడా అర్థం కావట్లేదే. నాకు అసలు బట్టలే లేవే. గిద్దే మాట గిట నేనంటే మా అమ్మ నన్ను సావా కొడుతుంది తెలుసా. నీకు బ్యాగ్ లో బుక్స్ కనిపించో, బీరువాల బట్టలు గిట కనిపించవని ఒక్కటే మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంది. సైలెంట్లో ఉందా? సైలెంట్లో లేదులే. అమ్మయ్య, అమ్మో పొరపాటు. వందనా రే, ఏ టైంలో ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడ ఆల్రెడీ నాదినే చూసుకుంటున్నాను. గుడ్ నైట్. బాగుంది, ఉంటే ఎప్పుడో బాగుండేది. మనకు కాల్ చేయడం మర్చిపోయిందా? ఇప్పుడు మనం ఫోన్ చేద్దాం. వద్దులే, వాళ్ళ అమ్మ అంటే భయం అని చెప్పింది కదా. మళ్ళీ మనం కాల్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ చూస్తే అమ్మో ఎందుకులే. దగ్గరలో ఏదైనా టవర్ ఉంటే చూసి ఎక్కేద్దామా? ఎందుకులే, సెల్ దొబ్బేస్తుంది. గడ్డ కట్టేసి ఇలా ఉన్నాం. స్వెటర్ తెచ్చుకుందాం. 2000 years later. అమ్మ బొమ్మలే, ఏం చేస్తున్నావే? One eternity later. ఇది హిమాయత్ నగరా లేకపోతే హిమాలయాసా? చలి సాగుతుంది. నా బతుకు గోర్ఖా బతుకు అయిపోయింది. ఈ ఫోన్కి నేను కాపలుగా వస్తున్నట్టుంది. ఏంట జీవితం. హలో, చెప్పవే, ఇప్పుడే డ్రెస్ మార్చుకొని వచ్చిన. హలో హలో సునీ, ఏమైందే? వినిపిస్తుందా? అబ్బా, ఈ ఫోన్ నోటిఫికేషన్స్తో బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది నాకు. మొత్తం యాప్స్తో ఫోన్ ఫుల్ అయిపోయింది. హ్యాంగ్ కూడా అవుతుంది. అన్ని కదా ఏం యాప్స్ ఉన్నాయా నీ ఫోన్లో? గేమ్ యాప్స్, గిఫ్ట్స్ యాప్స్, కాలింగ్ యాప్స్, ఇట్లా ఏది పడితే అది అన్నీ డౌన్లోడ్ చేసినానే నేను. ఒసేయ్, అన్ని యాప్స్ బదులు ఒక ఫ్రెండ్ యాప్ యూజ్ చేయి. అన్ని ఫీచర్స్ అందులోనే ఉంటాయి. ఫ్రెండ్ యాపా? అదేంటి? చెప్తా విను. ఫ్రెండ్ యాప్లో లూడో, క్యారమ్స్ ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. కొత్త ఫ్రెండ్స్తో ఆడొచ్చు. నాట్ జస్ట్ దాట్, ఆడియో అండ్ వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. అవును, గేమ్స్ ఓకే, బాగుంది. ఇంకేంటి అందులో స్పెషల్ ఏంటంటే మాట్లాడిన ప్రతి నిమిషానికి ఎల్లో రోజెస్ వస్తాయి. అవి ఫ్రెండ్ వ్యాలెట్లో యాడ్ అవుతాయి. తర్వాత రియల్ మనీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అరే వా, యాప్లో మనీ కూడా వస్తుందా? ఇదే కదా నాకు కావాల్సింది. అవును, గిఫ్ట్స్ కూడా విన్ అవ్వచ్చు. స్టోరేజ్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా అన్ని ఫీచర్స్ ఒక్క యాప్లోనే ఉంటాయి సునీ. ఓకే మేడం, నేను ఫ్రెండ్ యాప్ ఇన్స్టాల్ చేస్తా. నువ్వు చెప్పిన స్టైల్లోనే టైంపాస్ కూడా చేస్తా. నేను కొత్త ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతా. గిఫ్ట్స్ కూడా విన్ చేయడం స్టార్ట్ చేస్తా. స్మార్ట్ డెసిషన్. ఇప్పుడే ప్లే స్టోర్ ఆర్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకో. అండ్ నీ ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఎంజాయ్ చేయి. ఓకే మేడం, థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మై ఫోన్. బాయ్. ఓకే మరి, బాయ్. అయ్యో, రెడ్డికి కాల్ చేయడం మర్చిపోయానే. కాల్ వచ్చింది. చెప్పు వందనా, చెప్పు. రెడ్డి, అచ్చా, నువ్వు అడుగుతానన్నావు కదా, నేనేంటి నువ్వేమడిగినా చెప్పడానికి రెడీగా ఉన్నాను. అడుగు వందనా.
అది యాక్చువల్లీ విరాట్కి ఏం గిఫ్ట్ ఇయ్యాలో సజెస్ట్ చేస్తావా ప్లీజ్? అదే నాకు సీక్రెట్ ఫ్రెండ్గా విరాట్ వచ్చాడు కదా, ఏమివ్వాలో అర్థం కావట్లేదు. నువ్వేమన్నా చెప్తావేమో అని, బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్ కదా. మొన్న చార్మినార్ దగ్గర షాపింగ్ చేసినట్టున్నావుగా. ప్రపంచంలో ఫస్ట్ టైం అనుకుంటా ఒక్కడే ఇన్నిసార్లు బ్యాక్ టు బ్యాక్ బుక్ అవ్వడం. పోలేదు, ఉన్నాను. ప్లీజ్ ఏదో ఒక ఐడియా ఇవ్వచ్చు కదా. నువ్వు షాక్లు ఇవ్వడం మానేస్తే నేను ఐడియాలు ఇస్తూ ఉంటాను. అదే కదా బతుకు. 3 ఇయర్స్కి బీకామ్లో డిగ్రీ వస్తుందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ ఇయర్కి డిప్రెషన్లో డిగ్రీ ఇచ్చేలా ఉంది. హలో ఓయ్ రెడ్డి, ఉన్నావా పోయావా? సరే, నేను విరాట్కి కాల్ చేసి వాడికి ఏది ఇష్టమో నేను కొనుక్కుంటాను. అదే నువ్వు అడిగినట్టు అడగనులే, నాకే ఇష్టం ఎక్కువైపోయి అడిగినట్టు అడుగుతాను. సుఖంగా ఉండండి. ఓకే. ఈ టైంలో వీడు ఏం చేస్తుంటాడు ఏంటో, ఖచ్చితంగా బీట్లు చూస్తుంటాడు. చేస్తున్నాడు. హాయ్, చెప్పు వరుణ్. ఏం చేస్తున్నావు? ఇప్పుడే వర్కౌట్ చేసా. అదే చేస్తూ ఉండలే. అవును, నీకు అస్సలు ఇష్టం లేని కలర్ ఏంటి? ఇష్టం లేని కలరా? ఎందుకు చెప్పు. పింక్. అవునా, నీకు పింకే ఇష్టం అనుకున్నాను. అదే ఇష్టం లేదా? దొరికాడు. దేనికి అడుగుతున్నావు? ఏం లేదు, నీకు ఒక సర్ప్రైజ్ ఉందిలే. సర్ప్రైజా? అసలు ఎందుకు చేశాడు? వందనా, విరాట్కి పింక్ అంటే చాలా ఇష్టం అంట. ఆడికి ఎంత ఇష్టం అంటే చెయ్యి కోసుకున్న రక్తం కూడా పింక్ కలర్లోనే రావాలనుకుంటాడంట, అంత ఇష్టం అంట. యు మీన్ పింక్? అబ్బాయిలకు పింక్ నచ్చుతుందా? పింకే కదా. అయినా నువ్వెందుకని మీ అమ్మని అడగకూడదు? షీ విల్ గివ్ బెస్ట్ సజెషన్స్, యు నో. సరే ఓకే అయితే. అడిగి మీ అమ్మని, దోలు తీరుతుంది. దెబ్బకి బ్లాగ్లో పెట్టేలాడితే. ఏమైందే డల్లుగున్నావు? అమ్మా ఏం వెలుగబెట్టామైంది అమ్మా అని సాగదీస్తున్నావు? నేనేం చేస్తానే? యాక్చువల్లీ నిన్న ఒక సజెషన్ అడుగుదాం అనుకున్నామ్మా. ఏందది? చెప్తానే. సీక్రెట్ ఫ్రెండ్ అనే ఒక గేమ్లో అనుకున్నానే నువ్వు అడిగేది పక్కా చదువుకు సంబంధించింది కాదనేసి. అబ్బమ్మా సరే చెప్పు, ఏందిగా సీక్రెట్ ఫ్రెండు? అంటే ఒక కొత్త ఫ్రెండ్ కోసం ఆడే గేమ్ అమ్మా. ఉన్న ఫ్రెండ్స్ ఆలదంటే మళ్ళీ కొత్త ఫ్రెండ్సా? అమ్మా నీకు తెలీదే, ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత ఉపయోగం. కష్టాలు షేర్ చేసుకోవడానికి స్కూల్ ఫ్రెండ్స్ ఉంటే, కబుర్లు చెప్పుకోవడానికి కాలేజ్ ఫ్రెండ్స్, ఆడుకోవడానికి గల్లీ ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్ పెరిగే కొద్దీ హ్యాపీనెస్ పెరుగుతా ఉంటది. కానీ మార్కులే తగ్గుతా వస్తాయి. స్కూల్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాత్రం మార్కులు 90sలో ఉన్నాయి. అదే కాలేజ్ ఫ్రెండ్స్తో అయితే 60sలోకి వచ్చినాయి. అమ్మా ప్లీజే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకు. ఇంతకు నువ్వు సజెషన్ ఇస్తావయ్యవా? ఇంతకీ గా సీక్రెట్ ఫ్రెండు అబ్బాయి అమ్మాయా? అబ్బాయి అని చెప్తే దినం చేస్తుందేమో. అమ్మాయి అమ్మా, అమ్మాయి పేరు విరాజిత. విరాజిత. సరే చెప్తా, జర సోచాయించి చెప్తా.
ఏంటి? హాయ్. హాయ్. డ్రెస్ బాగుందా? ప్రపోజ్ చేయడానికి అకేషన్తో పని ఏంటి? ఈరోజు ఈవినింగ్లో తనకి పిచ్చి ప్రపోజ్ చేస్తా. హే వందన. హాయ్ విరాట్. నువ్వు చాలా బాగున్నావు, చాలా అంటే చాలా. బ్లాక్ సూట్స్ పర్ఫెక్ట్లీ భలే సెట్ అవుద్ది నీకు. నీ షర్ట్ కూడా చాలా బాగుంది. వాణ్ణి చూడు, అక్కడ స్పేస్ లేకున్నా ఎంత బాగా స్పేస్ క్రియేట్ చేసుకున్నాడో. నువ్వున్నావు. అరే ఎక్స్ప్రెస్ చేయడం అంటే నీకు నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవడం కాదురా. వాణ్ణి చూడు. క్లాస్కి వెళ్దామా? యా. నా పిచ్చిలేస్తుంది. సాయంత్రం ఎప్పుడైతుందా, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామా అని ఉంది. అవునే, మాకు కూడా. ఈ టీచర్ క్లాస్ అసలు ఏం లేకపోతున్నారా బాబు? అవును, అయినా సోమేష్ గారు ఎందుకు రాలేదురా? అరే అడిగి ఫేవర్ అంటారా? ఫీవరా బొక్క, వస్తే గిఫ్ట్ ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి రాలేదనుకుంటా. అయినా ప్రతి క్లాస్లో వినట్లు అంటాడు ఒకడు ఉంటారా. పైసలు ఖర్చు ఈవెంట్ వస్తే చాలు పారిపోతారు. నిజమేరా. అవును, నీ సీక్రెట్ ఫ్రెండ్కి ఏం గిఫ్ట్ ఇస్తున్నావో చెప్పలేదు ఇంకా? ఇంకేం ఇస్తారా? నువ్వు చెప్పినట్టే ఇస్తున్నాను. చిరిగిపోయిన చెడ్డి, ఒక సైడ్ పనిచేసి ఇయర్ ఫోన్స్ ఇవే. సూపర్ మామా సూపర్. నేను చెప్పింది భలే ఫాలో అవుతున్నావు. థ్యాంక్స్ రా. అయినా నీ చేతుల మీద తీసుకునే మహానుభావుడు ఎవడో. నువ్వేరే ఎక్కువ మీ అబ్బో, వద్దు. ఏ ఆపు, లేకపోతే నీకు కూడా వస్తా. అయినా వీళ్ళెందుకు వచ్చారా ఇప్పుడు? కేక్ కోసం అనుకుంటా. మనకే సరిపోదు. అదే కదా. ఏంటే చూస్తున్నారు? నడవండి అందరూ, ఫస్ట్ బయటికి నడవండి. మీరు చెప్తే మేమెందుకు వెళ్ళాలి? అవునా, మేం చెప్తే వెళ్ళరా? మరి వైస్ ప్రిన్సిపల్ వచ్చి చెప్తే? ఇప్పుడు కేక్ యాడ్ కూడా ఇవ్వాలా? వందన, ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లీజ్ క్లియర్ ఇమిడియట్లీ. సార్, మేము క్లాసెస్ అయిపోయిన తర్వాతనే కదా సార్ సెలబ్రేట్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారనేది ముఖ్యం కాదు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారనేదే ముఖ్యం. అండ్ మోర్ ఓవర్, దే ఆర్ యువర్ సీనియర్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. అండ్ వీళ్ళు లేకుండా కాలేజ్లో ఏ అకేషన్ జరిగినా ఇట్స్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్స్ అ రాంగ్ మెసేజ్. సో బెటర్ యూ గైస్ లీవ్. ఓకే సార్. గుడ్. మొహాలు. చెప్పినా కదరా, మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ కాలేజ్లో ఒక్క ఈవెంట్ జరగదని. వెళ్ళి చార్మినార్ రోడ్లలో చేసుకోండి. చా, గిఫ్ట్స్ ఇచ్చుకోక ముందుకే వెళ్ళిపోమన్నారేందే. గాయ్స్, ఎలా అయిపోతే ఎలా? మార్నింగ్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? చీరప్. అవును, అయినా మనం ఎందుకు ఇక్కడే సెలబ్రేట్ చేసుకోకూడదు? కాలేజ్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని రూల్ ఏం లేదుగా. అవును, ఓపెన్ యువర్ గిఫ్ట్స్.
కుర్రోడు మంచి హుషారు మీద ఉన్నాడు. గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఎరిపెక్కిపోతాడేమో. ఎరిపెక్కిపోవడం కాదు, పింక్ పింక్ అయిపోతాడు. విరాట్ తీసుకో నీ రాణి రంగు సొక్క. ఏమైంది, నచ్చలేదా? యాక్చువల్లీ నాకు పింక్ ఇష్టం ఉండదు, కానీ నువ్వు ఇస్తున్నావు కాబట్టి ఈరోజు నుంచి ఇదే నా ఫేవరెట్ కలర్. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. నీకెవరిచ్చారు గిఫ్ట్? మమ్మ ఇచ్చిందా? If you don't mind, can I drop you? Bye. Bye. వందన, నీకొక విషయం చెప్పాలి. చెప్పు. వందనా, నేను ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసావా? ఇంకా చేయలేదా? త్వరగా చెయ్యి మరి. సరే, 1 minute. నా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయికి, నో ది వన్ అండ్ ఓన్లీ అమ్మాయికి మంచి ఇయర్ రింగ్స్ ఇవ్వాలని. ఎలా అయినా వందనకి ఇవ్వాలరా. చాలా బాగుంది. యాక్చువల్లీ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బాగుంటుంది. అమ్మాయిలకి గోల్డ్ ప్లాటినమో కాదురా ఇష్టం. ఇలాంటి చార్మినార్ లాంటి ప్లేసెస్లో 50 రూపీస్ 100 రూపీస్ లాంటి చిన్న చిన్న ఐటమ్స్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. అందుకే ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. రెడ్డి, ఏదో చెప్పాలన్నా? ఏం లేదు. రేయ్, ఏమైందిరా? నాకేమైందిరా? రేయ్, బానే ఉన్నా కదా. అయినా నాకు ఇవన్నీ అలవాటేరా. ఆ ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదరా, గోల్డ్ అండ్ రెడ్. తనకు చాలా బాగుంటాయిరా. నేను ఇచ్చిన ఇయర్ రింగ్స్ కన్నా బాడీ ఇయర్ రింగ్. ఇందాకిచ్చిన షాకే జలక్ తిన్నారు. ఇదంతా మనమే సెట్ చేసినామంటే ఇంకేమైపోతారో.